జరిగింది. ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్కు ఉన్నది. అందుకే నమ్మకంతో విశ్వాసంతో మాంకాలమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. నాది బాధ్యత. సికింద్రాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీది. ఢిల్లీలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ జంట నగరాలలో మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మెట్రో రైలు ఇస్తే ఇవాళ ఈ నగరంలో మెట్రో రైలు ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒకప్పుడు ఈ నగరంలో తాగడానికి నీళ్లు లేకపోతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు సెక్రటేరియట్ ముందల ఎప్పుడు కాలికుండల ప్రదర్శన చేసి కొట్లాడి కృష్ణానది జలాలను హైదరాబాద్ కి తేవడమే కాదు, గోదావరి జలాలను కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి ఈ దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఓల్డ్ సిటీలో కర్ఫ్యూను తరిమి ప్రశాంతత తీసుకొచ్చి హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని చెప్పి పీర్ల పండుగల మనం గణేష్ పండుగల వాళ్ళు పాల్గొనేటట్టు మత సామరస్యాన్ని పెంచి పోషించింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మా మైనారిటీ సోదరుల ఆశీర్వాదంతో ఆనాడు ఆసిఫ్ నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ ఇయాలటి వరకు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, హిందువులు, సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా దానం నాగేందర్ ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్. పేద ప్రజలకు బస్తీలలో అండగా నిలబడి ఇవాళ నేను మొత్తం చూసిన ఎవరన్నా బెంచ్ కార్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో అని. బెంచ్ కార్లు ఉన్న మా మార్వాడి సోదరులు గుజరాతీలు బయటకు వచ్చి ఆశీర్వదించిండ్రు. కానీ మా బస్తీలలో ఉండే పేదోళ్ళు ఎర్ర టెండలు లెక్క చేయకుండా వేలాది మంది ఇవాళ ఈ పాదయాత్రల కిందల కాళ్ళు కాలుతున్నాయి, పైన ఎండకు మాడ కాలుతుంది. అయినా మా ఆడబిడ్డలు ఇవాళ దానం నాగేందర్ వెనకాల నడిచిండ్రు. అందుకే మిత్రులారా ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత, మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు. అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పజ్జనకే ఓటేసినా పజ్జనకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పజ్జన్నని గెలిపియనికే కాదు,
పరిపతున్న పచ్చన ఇజ్జత్ చేయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చిరో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యేనో ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. ఇవాళ మీ బస్తీలలో మీ కష్టాలు అడగాలన్నా, మీ కష్టాలు తీరవాలన్నా, మీకు మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు లేని పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ప్రభుత్వం మనది, సంక్షేమం మనది, పేదలు ఆదుకునేది మనం. పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ నగరంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. మొన్నటి వరకు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అయినా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం, చౌరస్తలు కూర్చుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చింది ఎవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చింది ఎవరు? ఇదే కాదు, మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చారు? ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చారు? ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చారు? వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడేది ఎవరో చర్చ చేయడానికి సిద్ధం ఉన్నామా? ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగా ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ఢిల్లీకి పోయి రాజీవ్ రహదారికి సంబంధించి 2 స్కైవేల కోసం 194 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందాలి, ఈ నగరం విశ్వనగరం కావాలి, ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రావురా నాయన, వచ్చే నెల 13 వరకు ఈ ఉత్సాహం ఉండాలి. జర్ర ఓపిక పట్టు, ఎండ సొడ కొడుతుంది జర్ర. ఇవాళ నా మాట ఒక్కటే, ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్కు ఓటేస్తే మూసి మురిక్కాలువలు వేసినట్టే. ఇవాళ బీజేపీని ఓడగొట్టాలి అని అంటే దానం నాగేందర్కు ఓటెయ్యాలి.